మందు తాగిన రోజు ఉదయం ఎక్కడున్నారు మీ మీ అబ్బాయి? మందు తాగిన రోజు ఇప్పుడు మీ ఉదయం నుంచి ఏం జరిగింది? మందు తాగిన ఇది ఇది నా భూమి ఇట్లా జరుగుతుంది. వారం రోజులు జరిగింది ఇది. ఇప్పుడు ఈ వర్క్ వారం రోజులు జరిగింది. వారం రోజులు జరుగుతుంటే 2 రోజుల తర్వాత నేను ఇక తట్టుకోలేక, నాకెవరు అసలు వెనకాల అండలేరు. నేను నా కొడుకు తప్ప నాకు ఫలానా నిలబడ్డాళ్ళు అనేది అండలేరు లేకపోతే ఇక ఎవరన్నా ఒకళ్ళు అండ ఉండాలి నా వెనకాల. ఇప్పుడు అండ లేకపోతే మనం ముందుకు పోలేము కదా. నాకు అసలు ఏం తెలియదు. కనీసం కానిస్టేబుల్ మందులు ఇచ్చే స్థాయి కూడా నాది కాదు. ఇక ఓ రోజు పుల్లయ్య గారికి ఫోన్ చేసిన. పుల్లయ్య గారికి ఫోన్ చేసి పుల్లయ్య గారిని ఏడుండమన్నా అంటే పలానా చాటు ఉన్నాడు. పలానా చాటు అంటే మరి ఇట్లా సంగతి ఇటు జరుగుతుంది, మరి ఇట్లా నాకు సాయం చేయాలన్న. వస్తున్న పలాడు పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఎంఆర్ఓ దగ్గర పోయినా. ఎంఆర్ఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చిన. ఆయన పక్కమటే అయినా ఆగట్లేదు. ఇంకా స్పీడ్ చేస్తున్నారు తప్పితే వాళ్ళకి హెచ్చరైతుంది తప్పితే అసలు ఆగే ప్రసక్తే లేదు. అసలు ఎవరు నన్ను మందలు ఇచ్చి నాతో మాట్లాడినోడు ఎవరు లేరు. అసలు స్పందనే లేదు సార్. నా మీద కక్ష. పొద్దున ఏం జరిగింది? పొద్దున మీ మీద కక్ష ఎందుకు పెట్టుకున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది నాకు తెలిస్తే కదా, నేను దాన్ని ఇది చేసుకుంటా. సరే ఇప్పుడు ఆ రోజు నేను ఏం చేసిందంటే ఇది ఆఫ్ చేయటానికి కోసం ప్రయత్నం చేసి 1వ తారీఖు రోజు ఉదయం 8ంటికి నా కొడుకు నేను కలిసి ఒక స్టే తీసుకుందామని బయలుదేరిన. నాకు పొలాన్ని కాపాడుకోవడం కోసం స్టే తీసుకుందామని బయలుదేరిన. కోర్టుకు వెళ్దామని బయలుదేరి పుల్లయ్య గారిని నాకు కొంచెం వెనకాల ఈ ఫలానా అని తెలియదు. అసలు నేను రాజకీయాల్లో కానీ ఒక కానిస్టేబుల్ స్థాయి కూడా నేను పోయే శక్తి కాదు. నా కొడుకు కూడా అదే. తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు మేము అందరం కలిసిపోయాను. మేము వస్తాను పొమ్మన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఒక లాయర్ని కలిసిన. సీనియర్ లాయర్ దగ్గర తీసిపోయి కూకోబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు నాకు ఇచ్చిండు. ఏంటి అపాయింట్మెంట్. ఆయన సీనియర్ లాయర్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన ఏమన్నాడు, నా పరిస్థితి ఇది సార్ అని మీకు చెప్పుకుంటే నువ్వు ఆఫ్ చేయాలంటే ఇక్కడ ఏదన్నా ఉంటే ఒక 25,000-30,000తో వస్తుంది నీకు. సివిల్ కోర్టులో వేసింది నీకు పని చేయదు. ఏదన్నా ఉంటే హైకోర్టుకు పోవాలా అని వాస్తవం చెప్పాను. తీసుకుంటారు నీకు, తీసుకుంటారు. ఎవడో ఒకటి రూపాయి కోసం తీసుకుంటాడు. తూత్ పాలిసీ వాళ్ళు తీసుకుంటారు. కానీ నాకు నీ రూపాయి అవసరం లేదు. రూపాయి కోసం చేసేవాడిని కాదు, న్యాయం చేయటానికి నేను నిలబడి ఉండా. ఇప్పుడు నీకు అన్యాయం జరగటానికి లేదు అని ఆయన వాస్తవం చెప్పాడు. చెప్పిన తర్వాత నేను మరి ఈ హైకోర్టుకు పోతే ఎంత ఇస్తారన్న. హైకోర్టుకు పోవాలంటే ఇక్కడ నువ్వు అక్కడ 1,00,000 పైన అయితే 1,00,000 పైన అనుకొని 1,50,000 దాకా అనుకొని పోవడం అంటే ఇక నేను మరి ఈ లోపల ఏ కార్యక్రమం ఏం చేయాలని అడిగితే ఇప్పుడు ముందు కలెక్టర్కే పిటిషన్ ఇవ్వాలి, ఎంఆర్ఓకి పిటిషన్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వాలి. 3 పిటిషన్లు ఇవ్వాలన్న. 3 పిటిషన్లు ఇవ్వాలంటే 3 పిటిషన్లు సరే ఇప్పుడు దీనికోసమైనా పిటిషన్ ఇవ్వాలి, ఇవ్వకపోయినా పిటిషన్ ఇవ్వాలి. ఎట్లయినా పిటిషన్ ఇవ్వాలా, ఎట్లా అయితే అట్లా జరుగుద్ది, పోదాం పొమ్మని పిటిషన్ కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చిన. ఇక పోయి కలెక్టరేట్కి వచ్చిన కాడ నుంచి డైరెక్ట్గా కోర్టు కాడ నుంచి డైరెక్ట్ కలెక్టరేట్కి వచ్చిన. కలెక్టరేట్కి వచ్చి కలెక్టరేట్లో అది అప్లికేషన్ రాసిపించి నేను నా కొడుకు పుల్లయ్య గారు వెళ్ళిపోయింది. ఏ రేపని ఉందని వెళ్ళిపోయిన తర్వాత నేను నా కొడుకు ఇద్దరమే మిగిలి నా కొడుకు నేనే ఉన్నాం. ఇక అప్లికేషన్ ఇవ్వబోయే వరకు 1:30 అయింది. 1:30 అయితే ఈ కలెక్టర్ గారు వెళ్ళిపోయిండు అని చెప్పారు. ఇప్పుడు నేను ఈ చేసిన ఆన్లైన్ చేస్తే ఆన్లైన్లో ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది, మీరు వెళ్ళిపోండి, ఎడైతే కలవడు అని అక్కడ కొంతమంది చెప్పారు. చెప్తే ఇక నుంచి బయటకు వచ్చి ఈ దాంట్లోంచి కలెక్టరేట్లోంచి బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ దాని దగ్గర ఇద్దరం నిలబడ్డాం, నా కొడుకు నేను. అప్పటికి నా కొడుకు అసలు కనీసం టిఫిన్ కూడా చేయలేదు. నేను టిఫిన్ చేసిన. బీపీ ఉంది, నాకు బీపీ ఉంది. నేను టిఫిన్ కూడా చేయలేదు. టిఫిన్ చేయకుండా ఇక అట్లా ఇద్దరం కలిసి ఏం చేద్దాం అన్నాడు. కలెక్టర్కి ఇచ్చిన పిటిషన్, ఎంఆర్ఓకి ఇచ్చిన. మరి మనం
పోలీస్ స్టేషన్లో ఎత్తున్నాం, పిటిషన్ ఇచ్చి ఇంటికి పోదాం, ఇద్దరం బండి ఎక్కి పోదాం అన్న. నాకు లోకల్లో పని ఉంది కొద్దిగా, నేను చూసుకొని వస్తా, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడే ఉన్నావుగా, మరి నువ్వు పని చూసుకొని వెళ్ళిపోవాడు. అంటే నేను నిజమేనే ఎవరితో మాట్లాడుతున్నాం, ఏమన్నా ఇప్పుడు వాళ్ళతో ఏమన్నా మాట్లాడే ఏమన్నా ఆపజేయించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ ఆలోచన అట్టుందని నాకు అనిపించింది. సరే నువ్వు పోయి నీ పని చూసుకో, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతా, ఇంటికి వెళ్ళిపోతున్నా అన్న. ఇంటికి వెళ్ళిపోతున్నా మధ్యకి వచ్చిన తర్వాత నేను ఆటో, ఇప్పుడు అక్కడ నుంచి కలెక్టరేట్ నుంచి బయటకు వచ్చి ఆటో ఎక్కి చింతకాని 2 సార్లు 2 పిటిషన్లు ఇచ్చి ఇంటికి వెళ్ళిపోదామని వచ్చిన. 2 పిటిషన్లు జిరాక్స్లు తీసిన, జిరాక్స్లు పెట్టి ఇట్లా ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. వచ్చి అది మధ్యలో నేను మధ్యకి వచ్చిన తర్వాత ఫోన్ చేసిండు, ఏడున్నా నాన్న అన్నాడు, ఫలానా ఆటోలో నేను ఇంటికి పోతున్నా అన్న. పో అన్నాడు, ఇది లాస్ట్ మాట, నాకు అసలు ఏం చెప్పలే, పో అన్నాడు. నేను మరి ఇట్లా చేసుకుంటాను నేను అనుకోలేదుగా, వెళ్ళి వచ్చిన ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన. ఎంఆర్ఓ టేబుల్ మీద పెడుతుంటే నేనేం చేసినాయా, నేను వచ్చి నీ మీద వాళ్ళ మీద ఫైట్ చేయలేను, నేను ఆఫ్ చేయలేను, నా వల్ల కాని పని అన్నాడు. అయినా కానీ పిటిషన్ బల్లా మీద పెట్టి దారిని పడి వచ్చింది. తీసుకోండి మరి బల్లా మీద పెట్టుకోండి మరి అంటే పెట్టి వెళ్ళిపోవాడు, ఇంతే అన్నాడు. ఇప్పుడు ఆ తర్వాత ఇక ఆయన అటు వెళ్ళిపోయింది, మీరు 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 ఇంటికి వచ్చారు. ఇప్పుడు అది ఎక్కడ జరిగింది అది? ఇప్పుడు పిటిషన్ ఇచ్చిన, ఎంఆర్ఓకి పిటిషన్ ఇచ్చిన చింతకానిలో. ఇక్కడ చింతకాని వచ్చిన, చింతకాని పోలీస్ స్టేషన్లో పిటిషన్. చింతకానిలో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, పోలీసు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఎస్ఐ లేడు, ఇప్పుడు ఆయన ఏఎస్ఐ ఎవరు ఉన్నారు, ఆ ఏఎస్ఐకి పిటిషన్ ఇస్తే మేము చేసేది ఏమి లేదండి, ఎంఆర్ఓ స్పందించాలి, మేము చేసేది ఏమి లేదు, వాడి చేతులు ఇచ్చేసిండి, వీడి చేతులు ఇచ్చేసిండి, ఇద్దరు చేతులు ఎత్తేసారు. ఇద్దరు చేతులు ఎత్తేసేవరకు ఇక నేను బయటికి వెళ్ళి వచ్చిన. నేను అప్పుడు కనీసం అన్నం తినలేదు, ఏదో ఇట్లా తిరుగుతున్నాయిక ఈ రకంగా పిచ్చివాళ్ళలాగా తిరుగుతుంటే ఇక ఇద్దరం బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇక మధ్యకు బయటకు వచ్చి నిలబడితే మా కొడుకు మధ్య ఫోన్ చేసిండు, మావయ్య ఆడవాడు. ఏడవను అంటే చింతకాయలో ఉండరా అన్న, నువ్వు 1 నిమిషం కూడా 1 సెకండ్ కూడా కదలకుండా ఆడనే ఉండు, నేను ఒక 10 నిమిషాల్లో నీ కాడికి వస్తున్నాను. ఆళ్ళపాడు నుంచి 20 నిమిషాల్లో వచ్చిండు. 20 నిమిషాల్లో వచ్చి నా కాడికి వచ్చి, మామయ్య మరి ఇట్లా బావ మంది తాగిందని నాకు ఫోన్ చేసిండు. ఎవరు ఫోన్ చేశారు? మా కొడుకు బామర్ది ఫోన్ చేసిండు. మా కొడుకు బామర్ది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి, మరి ఇటు సంగతి ఇది సంగతి, నువ్వు ఎక్కడ కదలొద్దు. ఇప్పుడు నీ దగ్గరికి బండి వేసుకుని ఆయన వచ్చిండు కదా, నేను తీసుకుపోదామని. అప్పటికి రాలే, అప్పటికి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇక నువ్వు ఆడనే ఉండాలంటే నేను సెంటర్లో నిలబడి మరి ఇది సంగతి అని ఇక నాకు కావాల్సిన వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే ఇటు సంగతి అని వాడు 20 నిమిషాల్లో వచ్చాడు. 20 నిమిషాల్లో వచ్చిన తర్వాత ఇప్పుడు చింతకాని పోలీస్ స్టేషన్లో ఏదేదో దొంగలను పట్టుకునేది ఏదేదో ఉంటుందంట, దాన్ని ఏమంటారు డాడీ, అదేదో ఉంటుందంట, మిషన్ ఉంటుందంట. అది దాని ద్వారా ఏదన్నా ఉంటే ఇప్పుడు మా బావ ఎట్లా మందు తాగిండంట, దాన్ని బట్టి నాకు అసలు అది తెలియదు. దాన్ని నువ్వు పెట్టమని దాని ద్వారా పట్టుకొని మా బావ జీపీ లొకేషన్ చూడడానికి, లొకేషన్ చూడటం కోసం దాన్ని నువ్వు చేయంటే చింతకాని పోలీస్ స్టేషన్లో ఇయ్యలే. మాకు సంబంధం లేదు, మీ బావ మందు తాగినే లేదు, నువ్వు మందు తాగినే లేదు, మాకు సంబంధం లేదు అండు. మాకు సంబంధం లేదంటే మరి అసలు గత్యంతరం లేదు. అది వాళ్ళ బోనకల్లు ఫోన్ చేసిండు, వాళ్ళ బోనకల్లు నియోజకవర్గం మండలం బోనకల్లు ఫోన్ చేసి పలానా కాదు. ఇప్పుడు మీ అబ్బాయి మందు తాగిన విషయము ఎవరికి చెప్పారు? ఫస్ట్ ఎవరికి తెలిసింది? మీ తమ్ముడికి తెలిసింది కదమ్మా. మరి మీ తమ్ముడికి ఎవరు ఫోన్ చేశారట? మా బావే చేసిండు, మా ఆయనే చేసి చెప్పిండట, పిల్లగాళ్ళ జాగ్రత్త మీ ఎక్కని చూసుకో అని మా తమ్ముడికి చేసిండట. మా ఆయన చేయగానే ఎమ్మటే వెళ్ళిపోయిండట, అక్కడ ఉన్న కాడికి వెళ్ళిండంట మా తమ్ముడు. మీరు వెంటనే బాడీ దగ్గరికి వెళ్ళిపోయారా? అసలు ఇక అప్పటికే ఇక మెసేజ్ ఇవ్వలేదు వాళ్ళు. మెసేజ్ ఇవ్వకపోతే బోనకల్ ఫోన్ చేసిండు, వాళ్ళు 10 నిమిషాల్లో ఇచ్చారు ఆ మెసేజ్ని. పలానా చాట పలానా చెరుకూరు మామిడి తోట దగ్గర
తాగి పండుకున్నాడు, ఇది సంగతి అని మెసేజ్ ఇచ్చారు వాళ్ళు. లొకేషన్ చెప్పారు. లొకేషన్ చెప్తే నా కాడికి వచ్చి ఇది సంగతి మామయ్య ఇటు సంగతి ఇటు జరిగింది, మనం వెళ్ళిపోదాం బాగుంటాం, వెళ్ళిపోదాం పా చెరుకూరు మాడి తోట కాడికి వెళ్ళిపోదామని ఇక నేను మా అల్లుడు వచ్చిండు నా నా కాడికి. మా అల్లుడు వస్తే మా అల్లుడు ఒక బండి మీద వాళ్ళు ఒక 2-3 వచ్చారు, అందరం ఒక 5-6 కలిసి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతుంటే ఇక చెరుకూరు మామిడి తోట కాడికి పోయేవరకు అసలు మా మా వాడు వెళ్ళిపోయాడు, ముందు వెళ్ళిపోయాడు. నా మీద ఒక 5 నిమిషాలు, జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా లేదు, 5 నిమిషాల్లో ముందు వెళ్ళిపోయాడు. ముందు వెళ్ళిపోయి స్పాట్లో పోయాడు. స్పాట్లో పోయి బావా బావా అని కొట్టిండట. అంటే అటు ఇటు కదిలిచ్చినా కానీ కథ హా అంట. ఇక అంతవరకే. అది ఎవరిది మామిడి తోట ఎవరిది? చెరుకూరు మామిడి తోట అని ఖమ్మం. అది మా అక్కడ కిషోర్ గారి పాత్ర అనేది అసలు దాన్ని ఇప్పుడు మనం రాజకీయంగా మనం చెప్పటం అది బయట మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. హైదరాబాద్ విషయం ఏంటంటే ప్రభాకర్ రావు ఇప్పుడు కిషోర్ ఉన్నారని ఇప్పుడు చెప్పి బలంగా ప్రచారం జరుగుతుంది. అసలు కిషోర్కు దీనికి ఏం సంబంధం? మీకు కిషోర్ అంటే ఇప్పుడు గతంలో అంతకుముందు అంటే నాకు ఆయనకి ఏం కక్షలు లేవు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ 60 మందిని చూసుకొని నాకు 120 ఓట్లు వస్తే ఈ 40 మంది 4 ఓట్లు ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టుగా ఉంది. నేను వాస్తవం చెబుతున్నా, అబద్ధం అన్న అసలు నాకు అబద్ధం ఆడటం రాదు, నా జన్మ హక్కు అది. నేను కాంగ్రెస్ కోటేసిన, నేను మొన్న పోయిన ఎన్నికల్లో 2 సార్లు కూడా కాంగ్రెస్ కోటేసిన.